తప్పకుండా ప్రతి సంవత్సరం 30,000 కోట్లు ఏదైతే ఎస్సీ సబ్ ప్లాన్ కింద ఖర్చు పెట్టారో అవి దళితుల మీదే ఖర్చు పెడతామని చెప్పి మీ అందరు కూడా మాటిస్తా ఉన్నాం. అలాగే బీసీ సోదరులు అడుగుతా ఉన్నారు, గ్రామంలో ఉన్న బీసీ సోదరులు మాకు ఇంటింటికి కుళాయి నీళ్లు కావాలి అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఇంటింటికి కుళాయి నీళ్లు కావాలని అడుగుతా ఉన్నారు. మీకు చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మనం మన డిస్ట్రిక్ట్ కి మన పార్లమెంట్ కి 500 కోట్ల రూపాయలు తెచ్చుకున్నాం ఇంటింటికి కుళాయి నీళ్లు పెట్టే కార్యక్రమం. మన వినుకొండకే దాదాపు 50 కోట్ల పైన తీసుకొచ్చాం. కానీ ఎవరో కూడా కాంట్రాక్టర్ ముందుకు వచ్చి పని చేయట్లా. ఏమని అడిగితే అయ్యా పెట్టబోయా ఇది చేయబోయా ప్రాజెక్టు డబ్బులు కూడా ఉన్నాయంటే సార్ నేను చేస్తాను ఇది కానీ బిల్లు ఎవరు ఇస్తారు ఎంపీ గారు అని అడుగుతా ఉన్నారు. సో చెప్తూ ఉన్నాం బీసీ సోదరులకు కూడా అధికారంలో వచ్చిన వెంటనే డబ్బులు ఆల్రెడీ ఇప్పటికీ వచ్చున్నాయి. జేజేఎం కింద తప్పకుండా ప్రతి ఇంటికి కుళాయి పెట్టించే బాధ్యత మేము ఇద్దరం తీసుకుంటామని చెప్పి బీసీ సోదరులకు చెప్తా ఉన్నాం. వాటితో పాటుగా బీసీ సోదరి మనకు చెప్తా ఉన్నా 50 సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ